కార్యక్రమానికి పిలిపించారు. దాన్ని కావలి మన 13వ వార్డులో ఈరోజు మనం ప్రారంభించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసిన మన పెద్దలు అల్లూరు మండల కన్వీనరు, మాజీ జెడ్పీటీసీ మెంబరు శ్రీ గండా కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా కుందుర్తి బయట వారి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తాను దయచేసి. కుందుర్తి సేనన్న గారికి, కుందుర్తి కామయ్య గారికి, శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమానికి పిలుపునిస్తే కావలిలో మన 13వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి ఒక ప్రత్యేకమైన విధానం ఏదో తీసుకొచ్చి పీపీపీ అని ఒక విధానం ద్వారా ఈ గొప్పవారికే ఈ చదువులు అందే విధంగా, పేదవారికి చదువులు అందకుండా ఉండే విధంగా ఒక కుట్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ కుట్రని మనం అందరం కూడా ప్రతి వార్డు కానీ, గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ కుట్రని మనం ఎదుర్కోవాలి అనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు గవర్నర్కి సమర్పించేదానికి కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పేదవారికి వైద్యం అందాలి, పేదవారికి చదువులు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో పెట్టిన ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరం కాకుండా ఉండేదానికి ఎంత దూరమైన మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మనకి తోచిన విధంగా ప్రతి ఒక్కరి చేత ఈ సంతకాలు చేయించి గవర్నర్ గారికి ప్రెజెంట్ చేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదానికి ఎంత దూరమైనా మనం పోరాడాలి. ఈ ప్రతాప్ రెడ్డి గారితో మనందరం కూడా కలిసి ఈ పోరాటం చేయాలని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనాలని, కోటి సంతకాల ఉద్యమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టి అందరూ కూడా సంతకాలు చేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.